అనంగనంగనంగనంగా ఒక నగరం ఉన్నదట. ఆ నగరంలో ప్రజలు రాజుగారు ఉన్నారు. రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె అందంగా ఉంటది, మంచిగా చదువుకున్నది, అన్ని విద్యలు వస్తాయి ఆ అమ్మాయి. కానీ పెండ్లి అంటే ఇష్టం లేదు ఆ పిల్లకు. ఎందుకో అనేది ఆ తల్లిదండ్రికి అర్థమైతలేదు. పెండ్లి అంటే ఇష్టం లేదు, అసలు మొగోళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఆ పిల్లకు. తన చుట్టుపక్కల కూడా ఎవ్వరిని మగవాళ్ళని రానియదు. ఒక తండ్రిని తప్ప మిగతా మొగోళ్ళు ఆమెకు అసలు ఎవ్వరన్నా కూడా నచ్చదు. బడులు నచ్చదు, ప్రజలు నచ్చదు, ఎవరితో మాట్లాడదు, ఎవ్వరిని రానియదు. ఆమెకేమన్నా తెచ్చినా కూడా ఆడోళ్ళే తీసుకురావాలి, చిలకత్తెలే తీసుకురావాలి తప్ప మగవాళ్ళు, మగ పురుగు అనేది కూడా ఆమె చుట్టుపక్కలకు రానియదు. ఇట్లా కాలం గడిచిపోతుందట. కాలం గడిచిపోతుంటే ఆ తండ్రి బాధపడుతున్నాడు. అయ్యో! నా బిడ్డకి ఇట్లా మగోళ్ళంటే ఎందుకు ద్వేషం మోపయింది ఇట్లా? పెళ్లి కాకపోతే ఎట్లా? నాకున్నదొక్క బిడ్డ. పెండ్లయితేనే కదా అల్లుడో, మనుమడు పుడితేనో రాజయితారు ఈ రాజ్యానికి. లేకపోతే నా రాజ్యం పరుల పాలైపోతది ఎట్లా అని బాధపడుతున్నాడు. కొంతకాలం గడిచిపోయిందట. ఆ నగరంలో ప్రజలు కూడా చాలా అందరూ బాధపడుతుండ్రట. అయ్యో! ఈ ఉన్నదే రాజకుమార్తె ఒక్కతి మా రాజుగారికి. కొడుకులు లేరైరి. మరి మాకు ఈ రాజు తర్వాత ఎవరు? ఈ రాజు చాలా మంచోడు. ఈమె, ఈమె రానైనా గూడా ఈమె తర్వాత ఎవరిగ? ఆమెతోటే అంతమైపోతది. వేరే శత్రురాజులొస్తారు, ఆక్రమించుకుంటారు, మమ్మల్ని కష్టాల పాలు జేస్తారు. ఇట్లా అని ప్రజలు గూడా బాధపడుతున్నారు. కొంతకాలం గడిచిపోయిందట. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ నగరంలో ముగ్గురు స్నేహితులున్నారట. వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ముగ్గురికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టమట. ముగ్గురు స్నేహితులు ప్రాణంగా మెసులుతున్నారట. అయితే అండ్ల ఒక అబ్బాయి శ్రీమంతుడట. బాగా డబ్బులున్నాయట ఆ అబ్బాయి దగ్గర. మంచిగా అన్ని ఖర్చులు పెట్టుకుంటాడు, స్నేహితులకు పెడతాడు. మంచిగా హాయిగా జల్సాగుంటాడు ఆ పిల్లగాడు. ఇంకొక అబ్బాయి మ్యూజిషియన్. మ్యాజిక్ చేస్తాడన్నట్టు. మ్యాజిక్ చేస్తుంటాడు. అట్లా ఆ పిల్లగానికి ఆ తెలివున్నది. ఇంకొక పిల్లగాడేమో మ్యాజిక్కు లేదు, డబ్బులు లేవు, చదువు లేదు. కాకపోతే తెలివున్నది. ఏదన్నా సమస్యొస్తే పరిష్కారం చేస్తాడు. పరిష్కరించుకుంటాడు. తనది తను పరిష్కరించుకుంటాడు. వేరే వాళ్ళది గూడా సాల్వ్ చేస్తాడు. ఇట్లా రోజులు గడిచిపోతున్నాయట. గడిచిపోయిన తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు అనుకున్నారట ఒకరోజు. మన రాజుగారికి ఒక్కతే కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు మగవాళ్ళంటే ఇష్టం ఉండదు. ఆమె పెళ్లి కాదు. పిల్లలు పుట్టారు. తర్వాత ఈ రాజ్యానికి రాజెవరు? మన ముగ్గురిట్లల్లా ఎవరమన్నా ఒకళ్ళం ఆమె అమ్మాయిని మనం చేసుకోవాలి. చేసుకొని ఈ రాజ్యానికి రాజుగా మనమైనా సరే, మనకు పుట్టిన పిల్లలైనా సరే అని వాళ్ళు అనుకున్నారట. అనుకున్న తర్వాత ఈ ఫస్ట్ అబ్బాయి ఏం చేసిండట, ఈ ఫస్ట్ అబ్బాయి బాగా శ్రీమంతుడు కదా! చూద్దాం ఏదో రకంగా ఆ పిల్లకు ఏదన్నా చేసి పెళ్లి చేసుకుంటా నేను అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఈ ఇద్దరు స్నేహితులు కూడా సరే అన్నారట. నీకైనా సరే మన రాజ్యం మాత్రం బాగుండాలి అనుకున్నాడు. ఈ మొదటి స్నేహితుడు శ్రీమంతుడు. ఆ అమ్మాయి అంతఃపురానికి దగ్గరగానే ఒక భవనం, ఎందుకంటే శ్రీమంతుడు కదా ఆ అబ్బాయి. ఒక భవనం అద్దెకు తీసుకున్నాడు. అద్దెకు తీసుకొని మంచి మంచి ఖరీదైన బహుమతులు ఆ అమ్మాయికి పంపిస్తున్నాడు. వాళ్ళతోటి వీళ్ళతోటి పంపిస్తే వాళ్ళు ఆ చెలికత్తెలకిస్తే చెలికత్తెలు తీసుకుపోయి ఆ యువరానికి ఇస్తున్నాడు. ఆమెకు ఆ బహుమతులు మంచిగా అనిపిస్తున్నాయట. ఇట్లా కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత మెల్లగా అడిగిందట చెలికత్తెని, ఇవి ఎవరు పంపిస్తున్నారు అంటే, మాకు తెలియదు, బయటున్న చెలికత్తె ఇచ్చింది. ఆమెను అడిగిందట. ఆమె ఇంకో ఆమెకు చెప్పిందట. ఆ ఇంకో ఆమె ఆ అబ్బాయి ఒక అబ్బాయి తెచ్చిస్తున్నాడు. అబ్బాయి తెచ్చిస్తున్నాడనగానే ఈ విషయం ఇవో యువరానికి తెలిసింది. ఛీ! అబ్బాయి తెచ్చిస్తున్నాడా? అబ్బాయి ఇస్తున్నాడా? వద్దు. ఈ బహుమతులొద్దు, నాకేమొద్దు అని చెప్పి ఆ ఉన్న బహుమతులన్నీ అంతఃపురం బయట పడేపించింది. అయిపోయింది. ఈ ఫస్ట్ శ్రీమంతుడి పని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ మ్యాజిక్ జేస్ట్ ఆయన ఉన్నాడు కదా! చిత్రాలు చేస్తాడు కదా! ఆయన గూడా ఆ భవనానికి దగ్గరగానే ఒక ఈ శ్రీమంతుడే ఒక ఇల్లు, ఒక చిన్న భవనం చూసిండట వేరేది. చూస్తే అందులో ఉండట దాని ముందట అంతా మ్యాజిక్ చేస్తున్నాడు. గమ్మత్తు గమ్మత్తుగా మ్యాజిక్ చేస్తున్నాడు. ఇక వీళ్ళంతా చెలికత్తెలు ఉంటారు కదా! వాళ్ళు వీళ్ళు అటు ఇటు తిరిగేటోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి బాగా నచ్చిందట. నచ్చి లోపట యువరాణికి చెప్పిండట. యువరాణి గారు బయట ఒక మంచిగా మ్యాజిక్ చేస్తున్నారు. అది చిత్రాలు చేస్తున్నాడు. మంచిగా అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. చూస్తామంటే మీరు చూడుండే. మీరు కూడా రండి అంటే. అమ్మాయా? అబ్బాయా? అబ్బాయి. ఛీ! నేను రాను. అబ్బాయి అయితే నేను రాను అన్నాడు. అనగానే అయిపోయి అది కూడా అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఈ మూడో పిల్లగాడు ఉన్నాడు కదా, తెలివిగల పిల్లగాడు. ఈ పిల్లగాడు ఏం చేసిండట, ఇక ఇదంతా కాదు ఇక, నేను వేరే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఆ స్నేహితులకు చెప్పి, ఒకవేళ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనేమో మళ్ళీ మీకు కలుస్తా, ఒకవేళ నా అమ్మాయి మిమ్మల్ని అంటే వదిలిపెట్టింది, నన్ను వదిలిపెడుతుందో ఆయనతో వాళ్ళ నాన్నకు చెప్పి నన్ను చంపేపిస్తుంది, ఏదన్నా కానీ మొత్తానికి మన రాజ్యం బాగుపడాలి అని చెప్పేసి ఆయనతో ఏం చేసిండట, వాళ్ళకి చెప్పి ఒక వాళ్ళ తోట, ఈ యువరానికి రాజులకు వీళ్ళకి ఏంటంటే పువ్వులు బాగా వాడు పూజలకు కానీ వాళ్ళ అలంకరణకు కానీ, ఈ రాణి గారు కానీ యువరాణి గారి అలంకరించుకుంటారు కదా పువ్వులు, వాళ్ళకు ఒక తోట ఉన్నదట. ఆ తోటలో ఒక గుడిసె ఉన్నదట. గుడిసెలో ఒక ముసలామె ఉన్నదట. ఆ ముసలామె ఈ తోటకు కావాలంటదట. ముసలామె తోటకు కావాలంటదట. మంచిగా పువ్వులు అయిన తర్వాత ఒక నలుగురిని పెట్టి మంచిగా పువ్వులు తెంపిపిచ్చి మాలలు అల్లిపిచ్చి ఆ యువరానికి రానికి పంపిస్తుందంట ఈ పెద్ద మనిషి. పెద్ద మనిషి దగ్గరికి పోయిండట, మెల్లగా ఆడవేషం వేసుకున్నాడట. ఎందుకంటే ఆమె కూడా మరి ఏమంటుందో, మరి ఆ పెద్ద మనిషి కూడా ఏమంటుందో, మగవాళ్ళలాగా పోతే రానిస్తుందో రానియదు అని చెప్పేసి ఆడవేషం వేసుకొని ఏర్పడకుండా మంచిగా ఆడపిల్లలాగా తయారయ్యి ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయిండట. పెద్ద మనిషి దగ్గరికి పోయి ఆమె దగ్గర, అమ్మ ఇట్లా నేను పువ్వులు కోయడానికి నేను వస్తా, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, కొంతకాలం మీ దగ్గర ఉంటా అని అన్నాడు. అంటే సరేనమ్మా రా అని చెప్పిన తర్వాత అయితే ఈ పిల్ల రూపంలో ఉన్న పిల్లగాడు రోజు మంచిగా ఆడవేషం వేసుకునుడు, ఆ పెద్ద మనిషి దగ్గర ఓవుడు, మంచిగా పువ్వులు తెంపుడు, పువ్వులు రకరకాల మాలలు అల్లేదట, మంచి అందంగా అల్లేదట. అందరు అల్లిన దానికన్నా ఈ అమ్మాయి రూపంలో ఉన్న అబ్బాయే మంచిగా అందమైన మాలలు వెళ్తుండట. ఇవి మెల్లగా చెలికత్తెలతోటి యువరానికి అందుతున్నాయట. కొంతకాలం గడిచిపోయిందట. గడిచిపోయిన తర్వాత అయితే ఈ పెద్ద మనిషికి ఈయనది ఒకరోజు నెత్తిది విగ్ ఉంటుంది కదా, అది ఊసిపోయిందట. ఊసిపోగానే అయితే అక్కడ ఎవ్వరు లేరు, ఆ పెద్ద మనిషి ఒక్కదే ఉన్నది. ఊసిపోయిందట. ఊసిపోగానే అయ్యో రే నువ్వు అబ్బాయి వారా నాయన, ఎంత పని చేస్తీవిరా, మా యువరాన్ని చూస్తే నన్ను చంపేస్తుంది, ఇక్కడికి ఎందుకు వచ్చినావురా, వెళ్ళిపో అన్నది. అనగానే అవ్వ అవ్వ, నేను ఒక్క మాట చెప్తా, నీకు నచ్చితేనేమో నన్ను ఇక్కడ ఉంచుకో, లేకపోతే నన్ను నిలగొట్టు, నేను వెళ్ళిపోతా అని అన్నాడు. అనగానే ఏందిరా చెప్పంటే, ఇట్లా మీ యువరానికి మగవాళ్ళంటే నచ్చదట కదా, నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికే వచ్చిన, మన రాజ్యం బాగుపడాలంటే ఆమె పెళ్లి కావాలి, లేకపోతే మనకు శత్రురాజులు వస్తారు, మనల్ని అందరినీ కష్టపెడతారు, రాజుగారు బాధపడతాడు, మనమంతా కష్టపడతాము. దానికోసమే నేను ఆమెను పెళ్లి చేసుకొని, నేను ఈ రాజ్యానికి నేను రాజు కాకున్నా సరే మా సంతానం అన్న రాజు అవుతుంది కదా, ఆ దాని ఉద్దేశ ప్రకారంగానే నేను ఈ ఆడవేషం వేసుకొని నీ దగ్గరికి వచ్చినమ్మా, నా కోరిక నీకు నచ్చితే నన్ను మన్నించి ఇక్కడ ఉంచుకోండి అనగానే సరే అని అయితే ఆమెకు పెద్ద మనిషికి కూడా నచ్చిందట. నచ్చంగానే ఆయనతో ఏం చేసిందట, ఎట్లా చేసి నిన్ను పంపే ఆలోచన చేస్తా, లోపలికి పంపించే అంతఃపురానికి పంపించే ఆలోచన చేస్తా, కొంతకాలం ఓపిక పట్ట అని చెప్పిందట. సరే అని చెప్పి మంచిగా మాలలు వెళ్తుందట, చెలికత్తెలతోటి మాలలు తీసుకుపోతున్నాడు. ఇక యువరానికి ఆ మాలలు నచ్చుతున్నాయట, మంచిగా దేవుళ్ళకి వేసినా నచ్చుతున్నాయట, తాను పెట్టుకున్నా నచ్చుతున్నాయట. అక్కడ పువ్వులు రకరకాల పువ్వులు చెట్లు కొత్త కొత్తగా చెట్లు పెట్టిండట, మంచిగా పువ్వులు వస్తున్నాయట. ఇవన్నీ ఆమెకు నచ్చి చెలికత్తెలను అడిగిందట, ఓసే ఎవరు ఈ మాలలు అల్లి మనకు పంపిస్తున్నారు, ఎంత బాగున్నాయి, ఎవరా అమ్మాయి అంటే, మాకు తెలియదమ్మా, బయట ఉన్న చెలికత్తెలు తెచ్చిస్తున్నారు, ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం చెలికత్తెలే ఆమెకు, ఎవరు మగ పురుగు కూడా ఉండదు అన్నట్టు. అనగానే ఆయన ఆహా అట్లనా, సరే అయితే వాళ్ళు ఎవరో కనుక్కొని, ఇట్లా అప్ప దగ్గర ఉంటుంది తోట అని ఆమెకు తెలుసు, తోట ఉంటుంది, తోటలో అవ్వ ఉంటుంది, ఆమె దగ్గర అందరు ఉంటారు, వాళ్ళు మనకు పంపుతారు, చెలికత్తెలు మనకు లోపలికి తెచ్చిస్తారని యువరానికి కూడా తెలుసు. అయితే ఆ పెద్ద మనిషిని అడిగి ఆ పిల్ల ఎవరు మన దగ్గరికి పంపిమని అని యువరాని అన్నదట. అనగానే చెలికత్తెలు పోయి ఆయన ఆ అవ్వకు చెప్పారట. చెప్పంగానే అయితే ఆమెకి మస్తు సంతోషమైందట అవ్వకు, అబ్బా మంచి రోజులు వచ్చినాయి మన రాజ్యానికి, మన యువరాణి గారికి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి ఆయనతో మెల్లగా ఆ పిల్లను, ఆ పిల్ల రూపంలో ఉన్న పిల్లగాడిని, అరే మెల్లగా నీకు వర్తమానం వచ్చింది, ఇక్కడి నుంచి నిన్ను యువరాణి దగ్గరికి రమ్మని చెప్పి నీకు కబురు వచ్చింది, మెల్లగా మాలలు తీసుకొని పో, మంచిగా వేసుకో, మంచిగుండు, ఆ, మంచిగుండు, మంచిగున్న తర్వాత కొంతకాలానికి నీకే అర్థమవుతుంది, నువ్వంటే వదిలిపెట్టిన రోజులు వస్తాయి, తర్వాత తర్వాత నువ్వు ఏదైనా ఆలోచన చేద్దాం మనం అని చెప్పి ఆయనతో అవ్వ లోపలికి పంపించింది అట. అయితే లోపలికి పోయి ఈ పిల్ల రూపంలో ఉన్న పిల్లగాడు లోపలికి పోయాడు. లోపలికి పోయిన తర్వాత ఆమెకు బాగా నచ్చింది, ఈమె నచ్చింది, ఈమె అల్లిన దండలు నచ్చినాయి. ఇక ఇట్లా వాళ్ళకి ఫ్రెండ్షిప్ అయిపోయింది, ఇక మంచిగా కలిసి ఉంటున్నారు. ఇక బయట పంపిస్తలేదు, ఇక లోపలనే ఉంచుకుంటుంది, అంతఃపురంలోనే ఉంచుకుంటున్నది, ఆ మంచి పువ్వులు తెమ్మంటున్నది, మాలలు అల్లిపించుకుంటున్నది,
మంచిగా ఆనందంగా ఇద్దరు గడిచిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత మెల్లగా ఈ అమ్మాయి రూపంలో ఉన్న అబ్బాయి ఏం చేసిండట, యువరాణి గారు, యువరాణి గారు, మీరు ఇంత అందంగా ఉన్నారు, మీకు ఎంతో తెలివి ఉన్నది, మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటలేరు అని అనగానే ఆమె కోపం వచ్చిందట. పెళ్లి మాట ఎత్త, నువ్వు ఇక్కడ ఉంటావు వెళ్ళిపోతావు, పెళ్లి మాట ఎందుకు ఎత్తుతున్నావు అన్నదట. అట్లా కాదు కానీ చెప్పరాదుండి అన్నదట. అనంగానే ఆయనతో సరే చెప్తా, ఎవ్వరికి చెప్పలే ఇంతవరకు నేను, నువ్వు నాకు ఇష్టమైన చెలికత్తెవు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు ఎవరికి చెప్పకు మరి అన్నదట. ఓ చెప్ప నేను ఎవరికి చెప్పా యువరాణి గారు, చెప్పండి అని చెప్పి మెల్లగా అడిగిందట. అడగంగానే ఆయనతో ఏమన్నదట, ఇగో నేను పోయిన జన్మల లేడిని, జింకలు ఉంటాయి కదా లేళ్ళు జింకలు, నేను లేడిని, అయితే నాకు పెళ్ళి అయింది, ఒక జింక ఉన్నది నాతోటి, ఇంతట్లకు నేను గర్భవతి, నేను నీళ్లు పోసుకున్నా, ఇద్దరము నా భర్త నేను ఇద్దరం కలిసి అడవికి విహారానికి వెళ్ళినాం, అడవిలా తిరిగొద్దామని చెప్పేసి పోయినాం. అట్లా రోజు పోదాము, పోయినాం, ఒక రోజు పోయినాం, మళ్ళీ అట్లనే ఓ రోజు పోయాం. పోయే వరకు అక్కడ వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి బాణం గురిపెట్టిండు మాకు. బాణం గురిపెట్టంగానే నన్ను నా భర్త కాపాడాలి కదా, ఇప్పుడు నేను లేడి, మొగ లేడి నా భర్త, నేను పొట్టతోటున్నా, నన్ను కాపాడాలి కదా, కాపాడకుండా పారిపోయాడు. పారిపోగానే ఆ వేటగాడు ఆ బాణం నాకు గురిపెట్టిండు, నేను చనిపోయాను. ఆ క్షణంలో నాకు నా భర్త మొగలేడి మీద నాకు విరక్తి కలిగింది. ఛీ, నా భర్త నన్ను వదిలిపెట్టిండు, కానీ నేను పెళ్ళి అనేది చేసుకోవద్దు, ఎన్ని జన్మలు ఎత్తినా నేను పెళ్లి చేసుకోవద్దు అనుకొని నా ప్రాణం వదిలేసిన. నేను ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తిన్నో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం నాకు మగవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు. మా నాన్న తప్ప నాకు అసలు ఎవరు ఇష్టం లేదు. నాకు నా అదృష్టాన నాకు అన్నదమ్ములు కూడా లేరు. నాకు ఇంతమంది మన రాజ్యంలో ప్రజలు మగవాళ్ళు ఉన్నారు, కానీ నాకు అసలు ఎవరిని నేను ఇంతవరకు నేను చూడలేదు. నాకు ఇష్టం ఉండదు, నాకు మగవాళ్ళు అంటే నాకు నచ్చదు. మగ పురుగు ఉన్నా కూడా మా చెలికత్తెలు ఈ చవతల పడేస్తారు, చంపేస్తారు దాన్ని చెప్పింది. చెప్పంగానే ఈ ఆడపిల్ల రూపంలో ఉన్న మగ పిల్లగాడు ఇదంతా విన్నాడట. విన్నాడు, తర్వాత ఇంకో రోజు 2 రోజులు ఉన్నాడు. అక్కడి నుంచి మెల్లగా ఆయన బయటకు వచ్చి ఏదో పని మీద ఇట్లా బయటకు పోతున్నా అని చెప్పిండట. చెప్పి ఆ రాజ్యానికి పోలే, ఆ పిల్ల దగ్గరికి పోలే. కొంతకాలం గడిచిపోయిన తర్వాత వీళ్ళకు తోట ఉన్నది కదా, ఆ తోటలో ఒక సన్యాసి రూపంలో ప్రత్యక్షమైందట ఇదే పిల్ల. సన్యాసి రూపంలో వచ్చిండడు. వచ్చి అక్కడ ఏం చేసిండట, తన చుట్టూ ఒక 10 మంది మగపిల్లలను పెట్టుకున్నాడు. ఈ తోట అంటే ఈ తోటకి ఇంకో తోట ఉంటుంది అనుకోరు, అది ఈ తోటలో అంత ఆడోళ్ళు కదా, కొంచెం పక్కకు రాజుగారి కరువు అయింది. ఇంకో తోటలో ఈయన కూర్చున్నాడు, మంచిగా కమండలము పీఠము అన్ని పెట్టుకున్నాడు. ఓ చుట్టూ 10 మంది మగ పిల్లల్ని పెట్టుకున్నాడు. అక్కడ ఒక బోర్డు పెట్టుకున్నాడు, నేను ఆడద్వేషిని, నా దగ్గరికి ఆడవాళ్ళు రావద్దు, ఈ నా తోటల ఆడ పురుగు కూడా ఇక్కడ ఉండొద్దు అని బోర్డు పెట్టుకున్నాడు. ఇది అందరికీ తెలిసిపోయింది. అరే, మన యువరానేమో మగద్వేషి, ఈ తోటలు ఉన్నదేమో ఆడద్వేషి, ఇదేంది కథ అనుకున్నాడు అందరు. అనుకున్న తర్వాత రాజుగారికి కూడా తెలిసిందట ఈ విషయం. మన తోటలకు ఎవరో వచ్చిందట, ఆడద్వేషులట, పిల్లగాడట సన్యాసి అయిపోయిందట అని చెప్పి ఆ రాజుగారు వచ్చినాడు. రాజుగారు రాగానే ఆయన మెల్లగా రాజుగారి పిల్ల దగ్గరికి వచ్చినాడు. పిల్ల దగ్గరికి వచ్చి ఒకసారి మనం ఈ తోటలకు పోదాము రమ్మని పిలిచిండాడు బిడ్డ. నేను రాను నాన్న, నేను రాను అన్నదట. అనగానే ఆయన సరే మరి నేను పోయేస్తా, ఆయన ఆడద్వేషి ఎందుకు అయ్యిండో నేను తెలుసుకొని వస్తా, నువ్వేమో మొగద్వేషి, నీకు మగవాళ్ళు అంటే పట్టదా, పోయిన జన్మలా ఏ జన్మల్లో నీ భర్త లేడి నిన్ను వదిలిపెట్టిపోయిండు అని చెప్పి నువ్వు అట్లా మొగద్వేషిగా అయిపోయినావు. ఆ పిల్లగాడు ఎందుకు ఆడద్వేష అయిందో నేను తెలుసుకొని వస్తా అని చెప్పి రాజుగారు తోటకొచ్చినాడు. తోటకొచ్చే సన్యాసికి వట్టిగా రావద్దు కదా, ఇంత పండ్లు ఫలాలు ఇంత పైసలు పట్టుకొని వచ్చి అక్కడ పెట్టి ఆ పిల్లగాడికి దండం పెట్టి ఆ సన్యాసికి దండం పెట్టి మెల్లగా ముచ్చట తీసిండడు. అయ్యా అయ్యా, మరి మీరెందుకు ఆడద్వేషులు అయ్యిండ్రు, మీరు ఎందుకు ఆడద్వేషులు అయ్యిండ్రు, ఆడవాళ్ళు ఎందుకు మీ దగ్గర ఉండొద్దని అంటున్నారు, చుట్టుపక్కల కూడా ఉండొద్దట కదా ఎందుకు. మెల్లగా ఆ పిల్లగాడు దారికి వచ్చింది అనుకున్నాడు. అనుకొని మెల్లగా మొదలుపెట్టిండట. అయ్యా రాజా, పోయిన జన్మల నేను మొగలేడిని, నేను మొగలేడిని, నాకు పెళ్ళయింది, నా భార్య ఆడలేడు ఉంటుంది కదా, ఆమె పుట్టతోటి ఉన్నది, నీళ్ళు పోసుకొని ఉన్నది. అయితే
మేమిద్దరం విహారానికి పోయినాం. అడవంతా తిరుగుదామని పోదుము. అట్లా ఒక రోజు పోయినాం. పోయినాము అంతా తిరుగుతున్నాం. ఇంతట్లకు వేటగాడొచ్చిండు అక్కడికి. వేటగాడొచ్చి మాకు బాణం గురి పెట్టాడు. మాకు బాణం గురి పెట్టాడు. గురి పెట్టంగానే అప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఇట్లా ఉరికితే ఆ వేటగాడు నా దిక్కు బాణం వేస్తాడు కదా! నేను అక్ అక్కడ నా భార్య నిలబడి ఉన్నది. భయపడుకుంటూ నిలబడి ఉన్నది. నేను అక్కడనే ఉంటే నా భార్యని చంపుతాడో, నన్నే చంపుతాడు. నేను కొంచెం కదిలితే నేను వెళ్ళిపోతున్నా కావచ్చు అని నన్ను చంపుతాడు కదా ఫస్ట్ అయితే. నన్ను చంపిన తర్వాత నిలబడ్డ నా భార్యను చంపుతాడు. అని చెప్పి నేనేం చేసినా, నేను ఉరికిన. నా భార్యను కాపాడుకోవడానికి, భార్య కడుపులో ఉన్న నా బిడ్డను కాపాడుకోవడానికి నేను పరుగు పెట్టిన. అక్కడి నుంచి నేను పరుగు పెట్టిన. పరుగు పెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు తెలవదు. ఆయన బాణం కొట్టిండా, కొట్టలేదా? నేను ఆ పరుగు పెడితే నా వెనకాల వేటగాడు ఉరికొచ్చిండు. నేను చూసిన. నేను వెళ్ళిపోయినా. అయితే నా భార్య క్షేమంగానే ఉందనుకున్నా నేను. అయితే మరి నా భార్య నా వెనకబడి రావాలి కదా! ఆమె ఇంకో దిక్కు పరుగు పెట్టింది. ఆమె ఇంకో దిక్కు పరుగు పెట్టి ఉరికిందని. అంటే నన్ను వదిలేసిపోయింది. వీడేమన్నా గాని అని నా భార్య వెళ్ళిపోయింది. అప్పుడు నాకెంత బాధ అవుతుంది? నాకు బాధ కాదా? నా భార్య నన్ను వదిలిపెట్టిపోతే నాకు బాధ కాదా? తర్వాతన్నా నా దగ్గరికి రావాలి కదా! మరిగ నేను ఆడవాళ్ళంటే నాకు ఎట్లా నచ్చుతుంది చెప్పండి రాజుగారు? అందుకే నాకు ఆడవాళ్ళంటే నచ్చదు. కనీసం ఆడ పురుగు కూడా నాకు నచ్చదు. చుట్టుపక్కల ఏమన్నా ఆడపురుగులు ఉంటే కూడా మా వాళ్ళు తీసి అవతల పడేస్తున్నారు. అందుకే నాకు ఆడవాళ్ళు నచ్చదు. నేను ఈ జన్మలో నేను పెళ్లి చేసుకో. అందుకే సన్యాసులలో కలిసి అన్నాడు. అనంగానే అప్పుడు రాజుగారికి అనిపించిందట. అనిపించి బిడ్డ దగ్గరికి పోయిండాడు. బిడ్డ బిడ్డ నువ్వు ఎంత తప్పు పని చేసినవురా? ఆయన పోయిన జన్మల నీ భర్త. ఆయన పోయిన జన్మల నీ భర్త. ఆయన మొగలేడి. నువ్వు ఆడలేడివి. నిన్ను కాపాడదామని చెప్పి ఆయన పరుగు పెట్టిండట. ఉం? నువ్వేమో అర్థం చేసుకోకుండా నా భర్త నన్ను వదిలిపెట్టిపోయిండని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఏమనుకుంటున్నాడు? నేను ఉరికినప్పుడు తర్వాత ఆమె బతికే ఉండే. నా వెనక రావచ్చు కదా! నేను బతికినా కదా అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అందుకే నాకు ఆడవాళ్ళంటే నాకు నచ్చదని ఆయన అంటున్నాడు. మగవాళ్ళంటే నచ్చదని నువ్వు అంటున్నావు. మీరిద్దరు ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు కాపాడుకోవడానికే ఆ రోజు మీరు ఓపిక పట్టిండ్రు. నువ్వు ఆగినావు అక్కడ, ఆయన వెళ్ళిపోయిండు. రెండయినాయి. అట్లాంటప్పుడు ఆయన మంచోడే, నువ్వు మంచిదాన్ని. నువ్వెందుకు పెళ్లి చేసుకోకుండా ఉంటావు? ఆయన ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాలి? మీకు ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. మీరిద్దరు పోయిన జన్మలో మీరు భార్యాభర్తలు. అయితే ఈ పిల్ల ఏమనుకుంటున్నది? ఆ చెలికత్తెకి చెప్పింది కానీ ఈ విషయం అంతా బయటకు ఎట్లా తెలిసిందని ఆమె అనుకుంటలేదు. ఆహా నిజమే కావచ్చు, అనవసరంగా నేను తొందరపడ్డానో ఏమో, పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టున్నా. ఇంతకాలం ఆగినందుకే నాకు ఆ జన్మల పోయిన లేడీ ఇప్పుడు మళ్ళా మగ రూపంలో పుట్టిండు, నేను ఆడ రూపంలో పుట్టినా, మళ్ళీ మేము భార్యాభర్తలు అవుతున్నాం అని చెప్పి తండ్రికి సరే నాన్న అన్నదట. ఆనంగా ఆయనతో ఆ పిల్లగాడిని పిలిచి మంచిగా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా, ఆ ఫ్రెండ్స్ ఉండిరి, వాళ్ళందరిని పిలిచి మంచిగా రంగరంగ వైభవంగా ఈ అమ్మాయికి తన బిడ్డకు ఆ పిల్లగాడిని ఇచ్చి మంచి హాయిగా పెళ్లి చేసిండట. తర్వాత కాలంలో ఆ తండ్రి పెద్ద మనిషి అయిన తర్వాత ఈ అల్లుడు రాజు అయిండు. ఆ తర్వాత మనుమడు మనుమరాలు ఇక ఆమెకు ఇక మగ ద్వేషం అయింది, ఈమెకు ఈయనకు ఆడద్వేషం అయింది. హాయిగా కలిసి ఉన్నాడట. కథ కంచెకి మనం ఇంటికి.